ఈ రోజు కనిగిరి నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో పొగాకు రైతులను ఉద్దేశించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు సార్పు నాగేశ్వరరావు గారు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర కుటుంబం మీద కానీ జగన్మోహన్ గారి కుటుంబం మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేసిన ఏ పోరాటంలో కూడా ప్రతి పోరాటంలో కానీ రైతులకు కానీ పేద ప్రజల కోసం కానీ అండగా ఉండే నాయకుడు పెద్దలు సార్పు నాగేశ్వర గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసారు. కాబట్టి సార్పు నాగేశ్వర గారిని మాట్లాడుతున్న కోరుతున్నాం. జిల్లా అధ్యక్షుడు మన ప్రీతమ నాయకులు శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే అమ్మ వెంకటరామ గారు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే మా సోదరులు నాగార్జున గారు, సురేష్ గారు, అలాగే మన నారాయణ, మీ అందరి ప్రీతమ నాయకుడు నారాయణ, పరిరాక్షసుడు, ఆదరతే చాలు శివకి శిష్యుల్లా చక్కగా కార్యక్రమాన్ని ఎంత బాగా నిర్వహిస్తున్నాడో వాళ్ళు చూశానని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ కాదు, ఫస్ట్ నియోజకవర్గ మీటింగ్ కూడా అంత బాగా చేసుకొచ్చాడు. అలాగే బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే చుండూరు రాజు గారు, అలాగే నాగార్జున గారు, అలాగే ఇక వచ్చిన నాయకులందరూ, ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ కూడా మీ అందరి తరఫున నిన్ననే అంటే ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా సైలెంట్ ఉంటే బాబు మీరు దండం పెడతాడు బాబు, కొద్దిగా సైలెంట్. రైతుల్ని గాలి కుదిలేసిన కూటమి ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రైస్ బౌల్ అన్న సంగతి మర్చిపోయారు. ఇవాళ అన్ని రకాల పంటల్లోనూ ఆంధ్ర రాష్ట్రం ముందున్న సంగతి మర్చిపోయారు. ఒక పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలన్నది మర్చిపోయారు. ఒక రాచరిక పాలనలో ఉన్నారనుకుంటున్నారు. ఇది ప్రజలు ఓటేస్తే గెలిచిన ప్రభుత్వం అని అనుకుంటలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలంటే రైతే రాష్ట్రానికి రారాజని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రారాజు వెన్ను విరిచే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మొన్న చూసాం, మామిడి రైతులు 4 రూపాయలు కూడా కొనలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో వ్యవసాయం, వరి చూసాం. ఈ రాష్ట్రంలో అపరాలు చూసాం, మిర్చి చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన కానీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పొగాకు మీద రావటం జరిగింది. ఇవాళ ఈ పొగాకు ఇంత పెద్ద ఎత్తున రైతాంగం కష్టపడి లక్షలు ఆరుగాలం కష్టపడి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద రేపిచ్చి కొనిపించి రైతుకి అండగా నిలబడితే, జోడింజిల్ల రైలైన ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంతో కలిసి చేస్తూ పోరాటం చేసి రైతులకి ఎక్కువ డబ్బు ఇప్పించే కార్యక్రమం కూడా చేయకుండా ఉందంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఒకసారి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అన్ని పంటలకి గిట్టుబాటు ధర కల్పించినప్పుడే రాష్ట్రం కూడా బాగుంటుంది, ఇన్కమ్ వస్తుంది, ఆదాయం వస్తుంది, రాష్ట్రం సుభిక్షంగా నడపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఇవాళ ఎన్ని మర్చిపోయి 6 కాలం కష్టపడి బంధించిన ఈ పొగాకుకి రేట్ లేకుండా చేసి, ఆ తెచ్చిన పొగాకు అక్కడ తీసుకొచ్చి బిడ్డింగ్ కాక మళ్ళీ తీసుకెళ్లి ఇప్పుడు ఇందాక చెప్పారు మీ రైతు, 7 సార్లు నేను అక్కడ తీసుకెళ్లాను, ఎంత పొగాకు ఆరిపోతుంది, ఎంత ఖర్చు వెనక్కి ముందుకి తీసుకెళ్లాల అవుతుంది. ఈయన పెట్టిన పెట్టుబడికి రోజుకి 1500 రూపాయలు చెప్పిన ఇంట్రెస్ట్ పోతా ఉంటే
రైతు ఏమైపోతాడని చెప్పి కూటమి పెద్దల్ని